ఏంటి భయ్యా ఇది పర్ఫార్మెన్స్ ఎదరగొట్టారు కదరా. ఇంటర్వ్యూలకు ముందు ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది భయ్యా. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఒక అరగంట పాటు సినిమా వాట్ ద ఫిష్ జస్ట్ హ్యాపెండ్ అని ఆడియన్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. టైటిల్ వినడానికి కొంచెం క్రేజీగా వెరైటీగా అనిపించే మూవీ మన కొరియన్ కనకరాజ్. అసలు అనంతపురం జిల్లాలో ఉండే ఒక పక్క పల్లెటూరు కుర్రాడికిను కొరియా దేశానికి ఉన్న లింక్ అండి. పరాజీలో ఉన్న వరుణ్ తేజ్ ఈసారి కంబ్యాక్ ఇచ్చాడు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు మన కనకరాజు వేసే వేసాలేంటి. ఈ డీటెయిల్ రివ్యూలో ఈ సినిమా జాతకం మొత్తం పోసుకొచ్చినట్లు మాట్లాడుకుందాం. సో గెట్ రెడీ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ సినిమా కథలో ఉన్న ట్విస్టులు సత్య చేసిన కామెడీ తెలిస్తే మాత్రం మీరు లిటరలీ షాక్ అవుతారు. కథ అనంతపురం జిల్లాలోని పెనుగొండలో మొదలవుతుంది. మన హీరో కనకరాజు ఒక కేర్ ఫ్రీ కుర్రాడు. ఊర్లో చెక్క భజన బృందాన్ని నడుపుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అయిన కిష్టప్పతో కలిసి లైఫ్ని సరదాగా గడిపిస్తూ ఉంటాడు. వీళ్ళ బ్యాచ్కొని ఊర్లోనే ఉండే చెంగల్రెడ్డి గ్యాంగ్కి అస్సలు పడదు. ఎప్పుడు కుక్కలో పిల్లుల్లో కొట్టుకుంటూనే ఉంటారు. సరిగ్గా ఎలాంటి టైంలోనే కియా కార్ ఫ్యాక్టరీలో పనిచేస్తే రితికా నాయక్ ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయికి కొరియన్ కల్చర్ అంటే చాలా పిచ్చి. ఎప్పటికైనా కొరియా వెళ్ళి సెటిల్ అవ్వాలని పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటుంది. మనోడి ఫస్ట్ లుక్లోనే ఆమెను చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇక హీరోయిన్ వెనకాల పడడం, విలన్ సునీల్ గ్యాంగ్తో గొడవలు పడడం, ఇలా ఫస్ట్ ఆఫ్ ఒక రొటీన్ ఫార్మాట్లో మెల్లగా సాగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నప్పుడు మనకైతే ఏంటి భయ్యా ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం స్టోరీలో ఉందేంటి అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇంటర్వ్యూలకు ముందు ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది భయ్యా, కిర్రాక్ అదే. ఓ రోజు వైన్ షాప్ దగ్గర సునీల్ గ్యాంగ్తో గొడవ పడుతున్నప్పుడు అనుకోకుండా ఒక పాత సీసా అయితే పగిలిపోతుంది. అందులో బందీగా ఉన్న ఒక పవర్ఫుల్ కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ మద్యం ద్వారా కనకరాజు బాడీలోకి ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా పల్లెటూరు యాసలో మాట్లాడిన మన కనకరాజు సడన్గా కొరియన్ గ్యాంగ్స్టర్లా మారిపోయి తను చేసే రచ్చ అయితే మామూలుగా ఉండదు భయ్య. బాడీ మనోడిదే అయినా లోపల ఉన్న ఆత్మ ఇంకొకరిది కదా. అక్కడి నుంచి మనోడు కొరియా ఎందుకు వెళ్ళాడు, ఈ ఆత్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో సాగుతుంది. పర్ఫార్మెన్స్ అదరగొట్టారు కదరా. వరుణ్ తేజ్ గురించి మాట్లాడదాం. వరుణ్ తేజ్ ఈ సినిమాలో 2 వేరియేషన్స్లో అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్లో పల్లెటూరు కుర్రాడిగా తన మాస్ అపీల్తో మెప్పిస్తే, సెకండ్ హాఫ్లో కొరియన్ ఆత్మ దూరిన తర్వాత చూపించిన స్టైలిష్ యాటిట్యూడ్, యాక్షన్ డ్రామా అయితే చాలా బాగున్నాయి. కొరియన్ యాస, బాడీ లాంగ్వేజ్ని చాలా కన్విన్సింగ్గా పలికించాడు. అండ్ సెకండ్ సత్య, నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సినిమాలో వన్ మ్యాన్ ఆర్మీ అంటేనే మన సత్యనే. ఏం చేశాడు భయ్య అసలు. స్క్రీన్ మీద సత్య కనిపించిన ప్రతిసారి థియేటర్లో నవ్వులు వరసమే. రీసెంట్ టైంలో వచ్చిన సోషల్ మీడియా మీమ్స్ని, వన్ లైనర్స్ని వాడుకుంటూ సత్య పేల్చిన బాంబులు అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ముఖ్యంగా మురళీధర్ గౌడ్తో కలిసి సత్య చేసిన ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్కి ప్రాణం పోసాయి భయ్య. ఇక రితికా నాయక్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఆకట్టుకుంటుంది. సునీల్ వీటీవీ గణేష్ టెంపర్ వంశీ తన పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు ఈ సినిమాలో. ఇక టెక్నికల్గా ఎలా ఉందంటే, దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. విదేశీ ఆత్మ అనే కాన్సెప్ట్ని కామెడీకి వాడుకున్న విధానం సూపర్. ఫస్ట్ హాఫ్లో రొటీన్గా అనిపించిన సెకండ్ హాఫ్ మొత్తం సత్య అండ్ వరుణ్ తేజ్ల మీదే భారం వేసి లాజిక్స్ పక్కన పెట్టి ఫుల్గా నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. సాంగ్స్ ఏవో ఒక మోస్తరుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం సినిమాని ఎలివేట్ చేశాడు భయ్య. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఓజీ వైబ్స్ని గుర్తు చేశాడు తమన్. కెమెరామెన్ మనోజ్ రెడ్డి పెనుగొండ విజువల్స్ని, కొరియా అందరినీ చాలా గ్రాండ్గా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా అనిపించాయి ఈ మూవీలో. సినిమా ఎక్కడ దొబ్బిందో చూద్దాం. సినిమా అంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఒక అరగంట పాటు సినిమా నత్తనడకని సాగుతుంది. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్ట్ చాలా టైం తీసుకున్నాడు. అరే మెయిన్ పాయింట్కి రారా బాబు అని మనకి చాలా చిరాకు తెప్పిస్తుంది. క్లైమాక్స్ విషయానికి వస్తే అక్కడ అసలు దెబ్బ పడింది. ఒక మంచి హైలో ఎండవలసిన ఈ సినిమా సడన్గా ఒక యానిమేషన్ కార్టూన్ నెట్వర్క్ ఎపిసోడ్లా మారిపోతుంది. ఆ లాజిక్ లేని క్లైమాక్స్ చూసాక వాట్ ద ఫిష్ జస్ట్ హ్యాపెండ్ అని ఆడియన్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకాస్త బెటర్గా ఎమోషనల్గా ఎంజాయ్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ అయితే వేరే లెవెల్లో ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ కొరియన్ కనకరాజు ఒక పక్కా పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ మూవీ అనే చెప్పాలి. మీరు లాజిక్స్ వెతకకుండా మీ మైండ్ని ఇంట్లో పెట్టేసి కేవలం నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న బోర్ని, క్లైమాక్స్లో ఉన్న సిల్లీనెస్ని భరించగలిగితే మాత్రం వరుణ్ తేజ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, దానికి తోడి సత్య వేసిన కామెడీ బాంబులు మీకైతే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి. జై హింద్.